కరీంనగర్ అండి, కిట్ నెంబర్ 2. mainly related to Operation Crackdown on this organized cybercrime network. ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్ కూడా ఫస్ట్ అరెస్ట్ 500 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ 1000 2,000 కేసెస్. ఈరోజు కరీంనగర్ 3,000 టోటల్ 8 కేసెస్ in which bank accounts of Ratnakar Bank Limited. ఈ బ్యాంక్ ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ అని. ఆ బ్రాంచ్ లో ఉన్న 10 current bank accounts దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్ లో ఈ రోజు మేము టోటల్ 11 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్ లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈస్ వర్కింగ్. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ లో న్యూల్ అకౌంట్స్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. న్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత అఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు. మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు. ఆ మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీలో బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీ కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ కి వాళ్ళు 1 time అమౌంట్ ఇస్తారు. ఈ కేసెస్ లో ప్రతి మ్యూల్ అకౌంట్ హోల్డర్ కి 30,000 to 35,000 ఇవ్వడం జరిగింది బై దీస్ క్రిమినల్స్. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దీంట్లో ఉన్న మిడిల్ మ్యాన్ కి 0.4% to 2% వరకు కమిషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ట్రాన్సాక్షన్స్. ఈ రోజు ఉన్న కేసెస్ అండ్ దిస్ బ్రాంచెస్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ యూజ్ చేసిన అకౌంట్ నెంబర్స్ తక్కువ ఉన్నాయి ఆఫెన్స్. కానీ ఈ రోజు ఉన్న కేసెస్ లో టోటల్ 137 crore వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. యాక్చువల్ సైబర్ అఫెన్స్ టోటల్ 137 crore వరకు ఈ 8 అకౌంట్ నెంబర్స్ లో 8 కేసెస్ లో ట్రాన్సాక్షన్ జరిగింది. దీంట్లో చూస్తే ఎస్పెషల్లీ దీస్ ఆర్ కరెంట్ అకౌంట్. ఇంతకుముందు చేసిన కేసెస్ లో ఆల్ దోస్ ఆర్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటాయి, కరెంట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీనివల్ల ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది. 137 crore చూస్తే 2% చూస్తే టోటల్ 2.7 ఇట్లా crore వస్తుంది. అంతా వీళ్ళకి కమిషన్ వచ్చింది. మిగతా మొత్తం అమౌంట్ ఇట్ హెస్ గాన్ టు వాళ్ళు పైన ఉన్న పర్సన్స్ కి. దీంట్లో టోటల్ 4 లేయర్ వరకు మేము ఐడెంటిఫై చేసాము. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ కండారి సాయిరా, ఈజ్ నేటివ్ ఆఫ్ వెల్గటూర్ మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అతను కూడా ఇంకా అతని పైన కూడా ఇద్దరు ఉన్నారు. అండ్ అతను కూడా కొంతమంది చైనీస్ ఆఫీషియల్స్ కూడా లింక్ లో ఉన్నారు యూజింగ్ టెలిగ్రామ్ కమ్యూనికేషన్ ఛానల్. ఆ టెలిగ్రామ్ లో చైనీస్ ఆఫీషియల్స్ తో మాట్లాడి వాళ్ళతో అకౌంట్స్ నంబర్స్ అండ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్స్ కి అక్కడ నుంచి వాళ్ళు 2% ఇచ్చారు. ఇన్ వాట్ ఫార్మ్? క్రిప్టో కరెన్సీ ఫార్మ్. సో అతని దగ్గర మొబైల్ లో USDT ట్రేడింగ్ అది డీటెయిల్స్ కూడా మనకి దొరికింది. USDT ఇస్ క్రిప్టో కరెన్సీ. దీంట్లో ఇట్స్ నేమ్ ఇస్ యునైటెడ్ స్టేట్ డాలర్ టెథర్. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. అతనికి కమిషన్ 2% కమిషన్ బై చైనీస్ దీస్ నేషనల్స్ బండారి సైరామ్కి ఇవ్వడం జరిగింది త్రూ దిస్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అండ్ టెలిగ్రామ్ యూజ్ చేసి మొత్తం ఇక్కడ ఉన్న న్యూల్ అకౌంట్ డీటెయిల్స్ ఇద్దరు వాళ్ళతో టెలిగ్రామ్ షేర్ చేశారు. ఇది కాకుండా ఇంకా ఇద్దరికి డీటెయిల్స్ షేర్ చేశారు. దే ఆర్ నేటివ్ ఆఫ్ అదర్ స్టేట్, కానీ దే ఆర్ నాట్ రివీలింగ్ డీటెయిల్స్. బండారి సైరామ్ ఉన్న కింద పర్సన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ లో చాలా మంది పని చేశారు. వాళ్ళని సచిమంతా రంజిత్ ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అలిగెట్టి మల్లేశం, భోగా రాగేష్. వీళ్ళకి పని ఏంటి అంటే న్యూల్ అకౌంట్ హోల్డర్ కి ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని డీటెయిల్స్ తీసుకొని ఈ ఆఫెన్స్ కోసం అకౌంట్ నెంబర్ షేర్ చేయాలి విత్ వాళ్ళు అదర్ ఆపరేటర్స్, వాళ్ళ పైన నెట్వర్క్ పైన ఉన్న ఆఫీషియల్. అట్లాగే ఇంకొకటి అల్లే సత్యం ఉన్నారు. ఇతను కూడా నేటివ్ ఆఫ్ కరీంనగర్ ఉంది, కానీ ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. గోరఖ్పూర్ సైబర్ క్రైమ్ కేసు జరిగిన కేసులో ఆల్రెడీ అక్కడ గోరఖ్పూర్ జైల్లో ఉన్నారు, ఆల్రెడీ అరెస్టెడ్. దెన్ బండి ప్రణయ్ అండ్ అట్లాగే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. విభూడి రామ్ కుమార్,
గతంలో శ్రీనివాస్, కర్రే రాజు, కల్లెడ మహేందర్, కొండ్ర నరహరి ఈ అందరికీ తెలుసు ఈ అకౌంట్ ఈ అఫెన్స్ కోసం యూజ్ అవుతుంది. అందరికి 30-35,000 పర్ అకౌంట్ హోల్డర్ కి కమిషన్ కూడా వచ్చింది. ఇది కాకుండా రోల్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ కూడా దీంట్లో నోటీస్ లో వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతుంది కానీ బ్యాంక్ తరఫు నుంచి ఎలాంటి మనకి అలర్ట్ రాలేదు. ప్లస్ ప్రతి అకౌంట్ కి మేము కేవైసీ తీసుకొని ఆ బ్యాంక్ వాళ్ళతో డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని ట్రాన్సాక్షన్ చెక్ చేశాము. జనరల్ గా కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఇది ఓపెన్ అయితే ఫిజికల్ గా వాళ్ళకి అడ్రస్ అన్ని మొత్తం చెక్ చేయాలి బై బ్యాంక్ ఆఫీసర్స్. దీంట్లో ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. భువనగిరి కళ్యాణ్ ఈజ్ మేనేజర్ ఆఫ్ దట్ బ్రాంచ్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ ఆఫ్ కిసాన్ నగర్. అండ్ అతనికి కింద పనిచేసిన క్యాషియర్ ఆయిషా బేగం. ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మెయిన్ రోల్ ఏంటి అంటే వాళ్ళు ఈ ఆఫెండర్స్ తో ఆర్గనైజ్ ఈ నెట్వర్క్ లో ఉన్న ఆఫెండర్స్ తో టచ్ లో ఉన్నారు. రెగ్యులర్ గా ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ అయితే కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఇది కాబట్టి ఫామ్ పేర్ లో అవుతుంది. సో వాళ్ళకి మెయిన్ రోల్ ఏంటి అంటే ఫామ్ పేర్ లో అయింది కాబట్టి అక్కడ పోయి ఫిజికల్ గా ఈ ఫామ్ యాక్టివ్ ఉందా లేదా లొకేషన్ లో, లేకపోతే ఫేక్ ఉందా అది చెక్ చేయాలి. అక్కడ చెక్ చేసిన తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు అకౌంట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి తెలుసు ఇది ఫేక్ అన్ని మొత్తం ఫేక్ ఫామ్, కానీ వితౌట్ చెకింగ్ దమ్ ఫిజికలీ ఇన్ కనైమెన్స్ విత్ దీస్ ఆర్గనైజ్ క్రిమినల్స్ వీళ్ళు అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేయడానికి కూడా వీళ్ళకి కమిషన్ అమౌంట్ వచ్చింది. బ్యాంక్ ఆఫీసర్స్ ఇద్దరికి 30-35,000 దట్ ఈస్ వెరిఫైయింగ్ ఎంత వచ్చింది.